ఇక ఏబీ సంగతి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి, అందులో టీడీపీకి తలనొప్పిగా తయారయ్యాయి. ఆయన మాజీ పోలీస్ అధికారిగా ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ సామాజిక వర్గ కోణంలో చూసేవారికి ఏబీ టీడీపీకి నష్టం చేకూర్చే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు. ఇటీవల కందుకూరు ఘటన అమానుషం, ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. కులాలు మతాలు పక్కన పెడితే మానవీయ కోణంలో ఆలోచించాల్సిన ఘటన అదే. వాహనంలో తొక్కించి ఒక మృతికి కారణమైన మరో 2 యువకులు తీవ్ర గాయాలు పాలైన ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించింది. ఏబీ పంటి కింద రాయిలా మారారు. అయితే ఇది రాజకీయ రంగు పులుముకుంది. బాధితులు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం, హత్య చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై నిందితుల్ని అరెస్ట్ చేసింది. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా 4 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిజానికి మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయం ఇది. హత్యకు కారణాలు ఏదైనా ఉండవచ్చు కాక హత్య జరిగిన తీరు అమానుషమని ప్రతి ఒక్కరూ ఖండించారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా బాధితుల కుటుంబానికి పరిహారం ప్రకటించారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం ఈ ఘటనపై స్పందించిన తీరు ఆక్షేపణీయంగా ఉంటుందంటున్నారు. ఇలా హత్య జరిగిన వారందరికీ పరిహారం అందించుకుంటూ పోతే ప్రజాధనం వృధా చేసినట్లేనని, ఎవరి సలహాతో పరిహారం ఉత్తర్వులు జారీ చేశారని ప్రశ్నించారు. 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడమేంటని ప్రశ్నించారు. దీనిపై కాపు సంఘం నేత దాసరిరాము మండిపడ్డారు. మరి రాజకీయ గొడవల్లో మరణించిన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినప్పుడు నోరు పెగల్లేదని ప్రశ్నించారు. దీనికి జీవో ఇవ్వడం సబబేనా నిలదీశారు. మొత్తం మీద ఏబీ వెంకటేశ్వరరావు సైకిల్ పార్టీకి విలంగా మారిపోయారు. ఆయన ఏదో ఒకటి రచ్చ చేయడం, అది ప్రభుత్వానికి చుట్టుకోవడం పట్ల టీడీపీ నేతలే ఆందోళన చెందుతున్నారు. సీనియర్ ఐపీఎస్ అయిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు.